ఒకప్పుడు నేను ఒక సాధారణ పౌరుణ్ణి. నేను జీరో లెవెల్ నుంచి వచ్చాను. జీరో లెవెల్ నుంచి వచ్చి నా ప్రతి పైసా భూమి మీదే పెట్టుబడి పెట్టాను. అప్పుడు అందరూ నన్ను పిసినారువాడు అని. నేను ₹50 ప్రతి మా అత్తగారి పిఠాపురం, మా ఇల్లు వైజాగ్. నేను అక్కడి నుంచి ప్రతిసారి కూడా ₹25 పాసింజర్ ట్రైన్లో వచ్చేవాడిని. నన్ను అందరినో పిసినారి అనేవాడు. కానీ ఆ కూడబెట్టిన ప్రతి పైసా కూడా నేను ల్యాండ్ మీదే పెట్టుబడి పెట్టాను. ఒకప్పుడు నేను 30 ఏళ్ల కిందట నేను రియల్ ఎస్టేట్ కొనడం అమ్మడం చేయలేదు, కానీ భూమి మీద పెట్టుబడి పెట్టాను. ఒకప్పుడు శోభన్ బాబు, మురళీమోహన్ వీళ్ళందరూ పెట్టారు. ఒకప్పుడు ₹1,00,000 కారు ఇచ్చారు టాటా వారు. ఇప్పుడు ₹1,00,000కి భూమి ఇస్తున్నారు. ఇప్పుడు వరకు మమ్మల్ని అలా ఎవరు పాల్చలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ₹1,00,000 కారు ఇవ్వడం అంటే మేము అప్పట్లో ఆశ్చర్యపోయాం. నా వయసు ఇప్పుడు 65 ఏళ్ళు. నేను ఒక సాధారణ పౌరునిగా ఉన్న నేను అంచెలంచెలు ఎదిగి విశాఖపట్నంలో భూమి మీద పెట్టుబడి పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. నా కష్టార్జితాన్ని వృధా కానివ్వలేదు. ప్రతి భూమి మీద పెట్టిన ప్రతి పెట్టుబడి కూడా నేను పెట్టుబడి పెట్టానంటే, నా కూతురికి 30 లక్షలు కట్నం ఇచ్చి నేను పెట్టుబడి పెట్టానంటే అది భూమి వల్లే. మా అల్లుడు ఐఏఎం చదివి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు. ఇదంతా నేను సాధారణ పౌరుడిగా ఎదిగిన నా పెట్టుబడి జీవితమే. అందువల్ల భూమి మీద పెట్టిన నేను 30 ఏళ్ళ కిందట కొన్న ఒక సైటు మధురవాడలో ₹1,50,000 కొన్నాను. అది డబల్ రోడ్ అయ్యి, అది ఎంక్రోచ్మెంట్లో రోడ్డు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకున్నారు. ₹1,50,000 కొన్న సైటు, అది ఎంక్రోచ్మెంట్లో పోయిన డబ్బు, దాన్ని ఏమంటారు, కాంపన్సేషన్. దానికి సర్టిఫికేట్ ఇస్తారు కదా, టీడీఎస్ బాండ్. అది అమ్మితే 25 లక్షలు వచ్చింది. నేను పెట్టిన పెట్టుబడి ₹1,50,000 అయితే, నేను అమ్మిన 100 గజాలు లాస్ అయిపోయిన టీడీఆర్ అంటారు దాన్ని, టీడీఆర్ 25 లక్షలు వచ్చింది. 25 లక్షలు మా ఆవిడ గిఫ్ట్గా ఇచ్చేసాను నేను. అంటే దీన్ని బట్టి మిగిలిన ల్యాండ్కి ఎన్ని కోట్లు వస్తాయో మీరు ఆలోచించండి. 30 లక్షలకి ₹1,50,000 కొన్నది ఇప్పుడు గజం ఎంత తెలుసానండి? అక్కడ 70,000. అంటే గజం 30,000 కొనలేదు అప్పుడు, అది ఇప్పుడు ₹1,50,000 అయింది. అలాగా పెట్టుబడి పెట్టండి, అభివృద్ధిని సాధించండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకప్పుడు మీ అందరికీ రోల్ మోడల్గా నేను చెప్పగలను. రియల్ ఎస్టేట్ అమ్మడం కొనడం కాదు, కానీ పెట్టుబడి పెట్టి ఊరుకోండి, మర్చిపోతే మీ భవిష్యత్తుకి పునాది వేస్తుంది అది తప్పకుండా. ఎందుకంటే నేను పెట్టిన పెట్టుబడి నా పిల్లలతో కూడా పెట్టిస్తున్నాను ఇప్పుడు.